ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న నా పూజ రూమ్ టూర్ అనేది మీకు షేర్ చేస్తాను. సెంటర్ లో ఉంటుందండి మా దేవుడి రూమ్ అనేది. ఇక్కడ చూస్తున్నారు కదా, చూడండి కింద గడప అయితే ఉండదన్నమాట. ఇంకా మా ఇంటి దేవుడి రూమ్ కు మాకు ఇష్టం అని చెప్పేసి ఈ గ్లాస్ డోర్ అయితే ఫిక్స్ చేసుకున్నామండి. ఈ డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా మనకు దేవుళ్ళు అయితే దర్శనం ఇస్తా ఉంటారండి. పొద్దున అరుగు మాత్రం అండి, ఇది 20 ఇంచెస్ హైట్ లో మాత్రం ఈ అరుగు గట్టి చేసుకున్నా. వుడ్ వర్క్ మాత్రం 4 సెల్ఫ్లు వచ్చేలాగా నేను సెట్ చేయించుకున్నానండి. నెక్స్ట్ ఈ సెల్ఫ్ అండి. ఈ సెల్ఫ్ లో హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఇంకా చాలా 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 బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఇవాళ వీడియో మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న నా పూజా రూమ్ టూర్ అనేది మీతో షేర్ చేస్తాను. మేము కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేసుకున్నాము, ఏ ఐడియాతో కన్స్ట్రక్షన్ చేసుకున్నాము అనేది కూడా ఇవాళ వీడియోలో డీటెయిల్గా మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. అంతేకాకుండా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ ఇంకా చాలా మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. కాకుండా వీడియోని అయితే లైక్ చేసేసి కంటిన్యూ చేసేయండి. ఎంట్రన్స్ నుంచి వచ్చిన తర్వాత మా దేవుడు రూమ్ అనేది మాకు సెంటర్ ఆఫ్ ద హౌస్, మా ఇంట్లో సెంటర్ లో ఉంటుందండి మా దేవుడు రూమ్ అనేది. ఇక్కడ చూస్తున్నారు కదా, సెంటర్. ఫస్ట్ హాల్ వచ్చిన తర్వాత దేవుడి రూమ్ వస్తుంది, తర్వాత కిచెన్ అనేది వస్తుంది. త్వరలోనే మన హోమ్ టూర్ కూడా మీతో షేర్ చేస్తానండి. ఫస్ట్ అయితే దేవుడి రూమ్ శుభ సూచకంగా ఉంటుంది కదా, అందుకోసమే దేవుడి రూమ్ అయితే మీతో ఫస్ట్ షేర్ చేస్తున్నాను. దేవుడి రూమ్ అయితే చూసేయండి. యాక్చువల్గా మా ఇంటికి ఉన్న దాల్పంద్రాలు చాకౌట్స్ అంటాం కదా, అవి ఈవెన్ నెంబర్స్ ఉండాలి కదండి, అందుకోసమే సరి సంఖ్యలో ఉండాలి కాబట్టి అన్ని సరి సంఖ్యలో ఉన్నాయి. దేవుడి రూమ్ వరకు వచ్చేసరికల్లా అది ఎక్స్ట్రా పెట్టేసామంటే కనుక బేసి సంఖ్య అయిపోతుంది. కాబట్టి ఇక్కడైతే మనము దాల్బంద్రం అయితే పెట్టలేదు, కానీ దాల్బంద్రం లుక్ లో ఉండేటట్లు నాకు ఇష్టం అని చెప్పేసి నేను ఈ వుడ్ వర్క్ అయితే ఇలా చేపించాను అనమాట. చూడండి కింద గడప అయితే ఉండదన్నమాట మన దేవుడి రూమ్ కి. అంటే గడప ఎక్కువ పెట్టేస్తామంటే మళ్ళీ మనకు బేసి సంఖ్య అయిపోతుంది కాబట్టి అందుకని చెప్పేసి మేము మాకు గడప వద్దు అని చెప్పేసి ఈ విధంగా అయితే ప్లాన్ చేసుకున్నాము. ఇంకా మా ఇంటి దేవుడి రూమ్ కు మాకు ఇష్టం అని చెప్పేసి ఈ గ్లాస్ డోర్ అయితే ఫిక్స్ చేసుకున్నామండి. గ్లాస్ డోర్ కూడా 2 రెక్కలుగా ఉండేలాగా బాగా మనకు డోర్ ఏ విధంగా అయితే 2 రెక్కలు ఉంటాయో ఆ విధంగా ఫిక్స్ చేసుకున్నాం అనమాట. ఇక్కడైతే మనకు పెయింటింగ్ వచ్చేలాగా కూడా ఒక పక్క గణపతి, ఇంకో పక్క అయితే ఇక్కడ ఓం ఫిక్స్ చేసాము. కానీ ఈ ఓం లో కూడా చూస్తే మాత్రం గణపతి మనకు కనిపిస్తాడు అనమాట. ఎంతమంది అబ్జర్వ్ చేశారు చెప్పండి నాకు. అంతేకాకుండా శుక్లాంబరద్రం అది కూడా మనకు ఇక్కడ వచ్చేలాగా చూసుకున్నాము. కింద 2 కలశాలు ఉన్నాయి. ఇంకా పైకి వస్తే ఓం ఒక సైడ్, స్వస్తిక్ ఒక సైడ్ వచ్చేలాగా అయితే మేము డిజైన్ చేయించుకున్నామండి. మాకు ఈ విధంగా ఇష్టం కాబట్టి యాక్చువల్ గా ఈ డోర్ మా చెల్లి వాళ్ళ ఇంట్లో ఉందన్నమాట. ఆ డోర్ చూసి మాకు నచ్చి మాకు కూడా సేమ్ డోర్ కావాలని చెప్పేసి చేయించుకున్నాం అనమాట. ఈ డోర్స్ అంటే మనకి ఇటు సైడ్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు, అంటే 2 సైడ్లకు ఓపెన్ చేసుకోవచ్చు. ఇట్లా ఓపెన్ చేసే దానికన్నా కూడా మనం లోపల సైడ్కి ఓపెన్ చేస్తే మనకు వాల్కి టచ్ అవుతాయి కాబట్టి మనకి ఇరుకు అనేది అనిపించదు. బయటకు ఓపెన్ చేస్తే కొంచెం నడవడానికి అన్కంఫర్టబుల్గా ఉంటుంది. ఎప్పుడైనా కూడా మనము ఇంటికి డోర్స్ అయినా సరే, దేవుడి రూమ్ డోర్స్ అయినా సరే, ఒక చిన్న సింపుల్ లాజిక్ ఏంటంటే మనము ఇప్పుడు కూడా డోర్స్ ఓపెన్ చేసేది ఇది అడ్డుపడుతూ ఉంటుంది. డోర్స్ ఓపెన్ చేసేది ఎప్పుడు కూడా మనము లోపల సైడ్కి ఈ విధంగా ఓపెన్ చేయాలండి. ఇంటి తలుపులు కూడా మనం ఎప్పుడు కూడా బయట సైడ్కి ఓపెన్ చేసుకోకూడదు, లోపలికి ఓపెన్ చేయాలి. ఇదనమాట. ఎటు సైడ్ నుంచి చూసినా కూడా మన దేవుడి రూమ్ సెంటర్ లో ఉంటుంది కాబట్టి
చాలా బాగా అనిపిస్తుంది అండి, పాజిటివ్ గా అనిపిస్తుంది అనమాట నాకైతే. ఇక్కడ డోర్ ఓపెన్ చేసి చూద్దాం లోపల. ఈ డోర్ ఓపెన్ చేసిన వెంటనే మనకు వాల్ కు టచ్ అయిపోతాయండి, ఇబ్బంది లేదనమాట. ఈ డోర్స్ కూడా మనము మందంగా పెట్టించాం కాబట్టి బ్రేక్ అవుతాయన్న డౌట్ కూడా అక్కర్లేదు అనమాట. ఇది డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా మనకు దేవుళ్ళు అయితే దర్శనం ఇస్తా ఉంటారండి. పొద్దునే పూజ అయిపోయింది. ఈ వీడియో షూట్ చేసుకోవడానికి కూడా మనకు చూడండి ఇంచుమించు 12 o'clock అట్లా అవుతుంది. దీపాలు అయితే ఇంకా వెలుగుతూనే ఉన్నాయి. మనకైతే అఖండ దీపం అయితే ఎప్పుడు వెలుగుతూనే ఉంటుందండి. ఇంకా మా ఇంటి దైవాలు, మనకున్న ఎంతమంది దేవుళ్ళు, అందరి దేవుళ్ళ ఫోటోలు పెట్టుకోవాలనిపిస్తుంది కానీ మనకున్న తక్కువ ప్లేస్ లో అన్ని ఫొటోస్ పెట్టడం వీలు కాదు కాబట్టి కొన్ని ఫొటోస్ అయితే ఈ విధంగా సెట్ చేసుకున్నాం. ఇక్కడైతే ఒక లైట్ అయితే సెట్టింగ్ చేపించేసుకున్నాం, బాగుంటుంది కదా అని చెప్పేసి ఒక లైట్ సెట్టింగ్ అయితే ఉంటుందండి. అంతేకాకుండా పైన కూడా ఒక ఎల్ఈడి లైట్ వచ్చేలాగా నేను సెట్ చేయించుకున్నా. యాక్చువల్గా అక్కడ హ్యాంగింగ్ లైట్ పెడదామని ప్లాన్ ఉన్నది, కానీ ఆ హ్యాంగింగ్ లైట్స్ తీసుకుని ఫ్యూచర్లోనే పెట్టేస్తానండి. తర్వాత మనకు ఆపరేటింగ్ అనేది లోపలనే ఒక స్విచ్ బోర్డ్ అయితే ఇచ్చేసుకున్నాను. ఒక ప్లగ్ పాయింట్ ఇచ్చాను, ఒక స్విచ్ బోర్డులో మనకు 2 స్విచ్చెస్ అయితే ఉన్నాయి. ఈ లైట్ మనకు లైట్ ఆన్ ఆఫ్ అనమాట. ఇది మాత్రం దీనికి కనెక్ట్, ఇదనమాట. ఇంకా అఖండ దీపం వెలుగుతూనే ఉంటుందండి మనకు. ఈ దీపాలు కొండెక్కినా కూడా మనకు అఖండ దీపం అయితే వెలుగుతూనే ఉంటుంది. ఒకవేళ కొండెక్కితే మళ్ళీ మనం పూజ చేసేటప్పుడు మళ్ళీ వెలిగిస్తాను. మా పూజ రూమ్ సైజ్ అయితేనండి 5 feet డెప్త్, అంటే మనకు పొడవు అనేది 5 feet ఉందన్నమాట. ఈ వెడల్పు అనేది మనకు 4 feet ఉందండి. చూడండి, అందుకోసమే మా పూజ రూమ్ అనేది కొంచెం పెద్దగా కనిపిస్తుంది. ఇద్దరు మనుషులు కూర్చునేసి మనం ప్రశాంతంగా పూజ చేసుకున్నంత స్పేసియస్ గా ఉండాలని కట్టించుకున్న పూజ రూమ్ అండి ఇది. మా పూజ రూమ్ కానీ కిచెన్ కానీ వైట్ అండ్ వైట్ లో అయితే మేము గ్రానైట్ వేయించుకున్నామండి. కిచెన్ లో వాటిని గ్రానైటే మాకు దేవుడి రూమ్ కు కూడా కావాలని చెప్పేసి నానో వైట్ తీసేసుకొని ఫుల్ గ్రానైట్ తీసేసుకొని అక్కడికి ఇక్కడికి అయితే వేయించుకున్నామండి. ఇంకా చుట్టుపక్కల మాత్రం టైల్స్ వేయించుకున్నాం అనమాట. మనకు నానో వైట్ ఏదైతే మనకు మ్యాచ్ అవుతుందో అదే వైట్ మనకు వచ్చేలాగా మనమైతే టైల్స్ అయితే వేయించామండి. అంతేకాకుండా టైల్ కు మధ్యలో మనం ఒకటి స్వస్తిక్, ఒకటి ఓం అనేది వేయించుకున్నాము. మీకు దగ్గరకు పెట్టి చూపిస్తానులేండి. ఇక్కడ చూడండి, నేను ఏదైతే మనకు గ్రానైట్ నానో వైట్ వేయించామో దానికి కాంబినేషన్గానే టైల్స్ కూడా నేను వైట్లో తీసుకున్నానండి. ఇవి వైట్ అండి. ఇంకా వైట్ టైల్స్ వేసిన తర్వాత ఓన్లీ వైట్ ఖాళీగా ఉంటే బాగోదు, లుక్ అంత మంచిగా రాదని చెప్పేసి నేను పైన 2-3 టైల్స్ వేసిన తర్వాత మధ్యలో ఒక స్వస్తిక ఇచ్చాను. చూడండి, ఇది గోల్డ్ కలర్లో ఉంటుందండి ఈ స్వస్తిక్ టైల్. ఇది కూడా టైలేనండి, ఇది స్టిక్కర్ కాదు, టైలేనమాట. చుట్టుపక్కల ఉంటుంది ఇది, ఇట్లాగా మనం చుట్టూ వేయించాము. చూపిస్తాను చూడండి ఒకసారి. ఇలాగా. ఇంకా తర్వాత ఏంటంటే ఇంకొక మధ్యలో ఒక టైల్ వేసేసి కింద అయితే ఓం కూడా ఇలా పెట్టించామన్నమాట. భలే బాగుంటుందండి, అసలు ఎంత బాగుంటుందో. ఇక్కడికి వచ్చేసరికి పటాల కిందికి అయితే ఓం అనేది వెళ్ళిపోయిందండి. ఇంకా మొత్తం కూడా వైట్ అయిపోయించానమాట. ఇంకా వెంటిలేషన్ కోసం అని చెప్పేసి ఒక కిటికీ అయితే పెట్టించామండి. మా పాపకు వాళ్ళ ఫ్రెండ్ ఒక గిఫ్ట్ ఇచ్చిందనమాట. అది త్రిపురలో ఉండే అమ్మవారి టెంపుల్, అమ్మవారి
ఫోటో లాగా ఉందండి, అదైతే అక్కడ పెట్టేసుకున్నాం. ఇక్కడికి వస్తే ఇది ఫోటో ఫ్రేమ్ మాత్రం నేను దేవుడి రూమ్ లో పెట్టడం కోసము తిరుపతి నుంచి అయితే తెచ్చుకున్నానండి. 5 మంది దేవుళ్ళు ఉంటారు కదా, 5 మంది దేవుళ్ళ ఫోటో ఇక్కడ పెట్టేసుకున్నాను నేను. ఇంకా తర్వాత మా ఇంటి దైవమైన నెమలికొండ రంగనాయక స్వామి, ఇంకా సీతారాములు, అలాగే లక్ష్మీదేవి, సత్యనారాయణ స్వామి, సాయిబాబా. సాయిబాబా ఫోటో ఇట్లా అయిపోతుంది. అదనమాట. పూజ అయితే మార్నింగ్ అయిపోయింది కాబట్టి పూలు కూడా వాడిపోయాయండి, ఏమనుకోకండి. నేను పూజ చేసినప్పుడు మా ఇంటి దేవుడి రూమ్ ఎలా ఉంటుందని చెప్పేసి ఆల్రెడీ మన వీడియోస్ అయితే చూస్తున్నారు కాబట్టి, అంతేకాకుండా ఈరోజు మార్నింగ్ పూజ అయిన పూజ కూడా మీకు చూపిస్తాను నేను. ఇప్పుడు దేవుడి రూమ్ లో అరుగు మాత్రం అండి, ఇది 20 ఇంచెస్ హైట్ లో మాత్రం ఈ అరుగు కట్టించేసుకున్నా. అంటే అరుగు కట్టడం అంటే మనం వుడ్ వర్క్ చేసిన తర్వాత గ్రానైట్ ఫిక్స్ చేశారనమాట దీనిపైన. ఈ వుడ్ వర్క్ లో సెల్ఫ్లంతా నాకు కావాల్సినట్లు నేను పెట్టించుకున్నాను అనమాట. నాకు ఇలాగా ఉండాలి, ఈ సెల్ఫ్లు ఇలా ఉండాలని చెప్పేసి నేను సెట్ చేయించుకున్నా కాబట్టి తర్వాత గ్రానైట్ అయితే వేశారు, వైట్ అండ్ వైట్. చూడండి ఇదనమాట. ఇంకా వుడ్ వర్క్ విషయానికి వస్తే, వుడ్ వర్క్ కూడా మనం పైన యూజ్ చేసిన ప్లే ఏదైతే ఉందో అది కూడా నేను వైట్ వచ్చేలాగానే సెట్ చేసుకున్నానండి. కొంచెం క్లీనింగ్ అనేది కొంచెం ప్రాబ్లం గా ఉంటుంది, కానీ వైట్ సరౌండింగ్స్ ఉన్న ప్లేస్ లో కూర్చునేసి మనం పూజ చేసుకున్నామంటే మాత్రం చాలా చాలా శాంతంగా ఉంటుందండి. అందుకోసమే నేనైతే ఈ విధంగా అయితే సెట్ చేయించుకున్నాను. నా పూజ రూమ్ లో వుడ్ వర్క్ మాత్రం 4 సెల్ఫ్లు వచ్చేలాగా నేను సెట్ చేయించుకున్నానండి. ఫస్ట్ వచ్చే సెల్ఫ్ మాత్రము ఇక్కడ ప్రసాదాలు గట్ట పెట్టుకోవడం కోసం అని చెప్పేసి ఒక సెల్ఫ్ అయితే ఇచ్చారు. దీని లోపల పసుపు కుంకుమ పడతా ఉంటది కాబట్టి అండి ఈ కలర్ అయితే ఇట్లా ఫేడ్ అయింది. ఇక్కడ ఒక న్యూస్ పేపర్ అయితే వేయాలి. ఈజీ క్లోజింగ్, మూవింగ్ అనేది ఈజీగా ఉంటుందండి, మనకు టైట్ గా ఉండదు, స్మూత్ గా వెళ్తుంది అనమాట. చూడండి. ఇంకా నెక్స్ట్ వస్తే ఈ సెల్ఫ్ కొంచెం పెద్దగా ఉంటది. ఈ సెల్ఫ్ అనేది కొంచెం పెద్దగా ఉంటదండి. ఈ సెల్ఫ్ లో అయితే ఎక్స్ట్రా పూజ సామాన్లు, అలాగే పసుపు కుంకుమ, ఇది కంకణాల దారం ఉంటది కదా, ఏదైనా పూజలు జరిగినప్పుడు యూజ్ చేయడం కోసము గంధము, అక్షింతలు, ఇంకా ఎక్స్ట్రా ప్రమిదలు, రాగి చెంబు, మనం పూజ కోసం కొబ్బరికాయలు కొట్టాలనుకోండి ఎక్స్ట్రా తెచ్చి పెట్టుకుంటాం కదా, ఆ కొబ్బరికాయలు ఇక్కడ పెట్టుంటాను అనమాట. ఇవన్నీ కూడా ఈ ప్లేస్ లో ఉంటాయి. సాంబ్రాణి ఇదంతా కూడా ఇక్కడ ఉంటదండి. ఇంకా మనం పంచామృతంలో కలపడానికి అని కూడా ఒక ఎక్స్ట్రా తెచ్చి పెట్టుకుంటాను అనమాట ఈ విధంగా. నెక్స్ట్ ఈ సెల్ఫ్ అండి. ఈ సెల్ఫ్ లో ఒక గుండ్రాయి అయితే ఉంటుంది, ఎందుకంటే కొబ్బరికాయ కొట్టుకోవాలంటే ఆ గుండ్రాయి కావాలి కాబట్టి గుండ్రాయి అయితే ఉంటుంది. ఇంకా దేవుడికి సంబంధించిన బుక్స్ కూడా అక్కడ పెట్టుకుని ఉంటానండి నేనైతే. ఇంకా ఎక్స్ట్రా ఏమైనా పసుపు కుంకుమ డబ్బాలు ఉంటే కానీ అక్కడ పెట్టేసుకుంటాను. అగరబత్తులు కూడా నేను క్యాంటీన్కి వెళ్ళినప్పుడు ఎక్స్ట్రా తెచ్చి పెట్టుకుంటానండి, అవి కూడా అక్కడ పెట్టుకుంటాను అనమాట. అంటే ఒక స్టోరేజ్ పర్పస్ గా యూజ్ చేసే సెల్ఫ్ అని చెప్పొచ్చు దాన్ని. ఇంకా ఈ సెల్ఫ్ అండి, మన దేవుడి దీపారాధనకు వాడే ఆయిల్ కానీ, అలాగే దాన్ని ఏమంటారు కర్పూరము, అలాగే నెయ్యి, కాటన్, ఒత్తులు అన్ని కూడా ఈ సెల్ఫ్ లో ఉంటాయండి. ఈ సెల్ఫ్ లో 1 లీటర్ బాటిల్ పట్టదండి, అందుకోసం కొంచెం ఫిల్ట్ చేసి పెట్టారనమాట. మన పూజ రూమ్ డోర్ అనేదండి, దీపాలు వెలుగుతున్నంతసేపు మనం పూజ రూమ్ డోర్ అనేది క్లోజ్ చేయకూడదండి. దీపాలు ఎప్పుడైతే కొండెక్కుతాయో అప్పుడు మనం పూజ రూమ్ అనేది క్లోజ్ చేయాలన్నమాట. మోస్ట్లీ మా ఇంట్లో దీపాలు అయితే వెలుగుతూనే ఉంటాయండి, అందుకోసం మోస్ట్లీ అయితే నేను ఓపెనే పెట్టి ఉంచుతాను. దీపాలు కొండెక్కిన తర్వాత కానీ, ఇంట్లో ఏదైనా నాన్ వెజ్ చేసినప్పుడు కానీ అట్లాంటి విషయాల్లో మాత్రం నేను పూజ రూమ్ డోర్ క్లోజ్ చేసి నేను పని అనేది చేసుకుంటానండి. ఇదిగోండి, ఇది మా పూజ రూమ్. చూసారు కదా, ఈ విధంగా అయితే డిజైన్ చేయించుకున్నానండి. మాకు ఇష్టపడి మేమిద్దరం కూర్చొనేసి మా వారు నేను ఇద్దరం కూర్చొని చేసుకునేంత పూజ చేసుకునేంత స్పేసియస్ గా అయితే కట్టించుకున్నాం అనమాట. ఈవెన్ ఇప్పుడే కాకుండా ఫర్దర్ లో కూడా మనకు యూజ్ అయ్యేలాగా మనకు నీట్ గా ఉంటుంది. ఎప్పుడైనా కూడా పిల్లల మ్యారేజెస్ కానీ తర్వాత అయినా కూడా కంఫర్టబుల్ గా పూజ చేసుకునేలాగా ఉండాలని ఈ విధంగా అయితే నేను పూజ రూమ్ అయితే సెట్ చేయించుకున్నానండి. అనుకుంటున్నాను ఈ వీడియో మీకు అందరికీ తప్పకుండా నచ్చుతుంది అని చెప్పేసి. నేను మా పూజ రూమ్ అనేది మీకు షేర్ చేశాను కదండి. వీడియో ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ సెక్షన్ అయితే షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.